రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ కు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాలతో 1,60,000 మందికి పైగా చనిపోతున్నారని చెప్పారు మంత్రి. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తుంది రవాణా శాఖ. హైదరాబాద్ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ప్లకార్డులతో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం పోస్టర్, పాంప్లెట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రోడ్ యాక్సిడెంట్స్ నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం, యూనిసెఫ్ సహకారంతో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై స్కూల్ సిలబస్ లో పాఠ్యాంశంగా చేర్చేలా కేబినెట్ లో చర్చిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ మరో 3కి అవగాహన కల్పించాలన్నారు. జనవరి 7న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జాతీయ రవాణా సమావేశం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు 7వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో గడ్కరీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా మంత్రులు, రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లతోటి సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ చట్టాల మీద సమీక్ష కూడా జరుగుతూ ఉంది. జరిగే సందర్భంలో ఈ విదేశాల్లో ఏ విధంగా అయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కొంత సమయం ఇచ్చి 1, 2, 3 సార్లు చేసి దాని తర్వాత లైసెన్స్ ఎట్లా రద్దు చేస్తారో ఇక్కడ కూడా అటువంటి నిబంధనలు తెచ్చి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా చేసే విధంగా కఠినంగా నిబంధనలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దేశంలో ప్రతి గంటకి 20 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారన్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్. ప్రతి ఒక్కరిని రోడ్డు భద్రతపై చైతన్యపరచాలన్నారు. రోడ్ సేఫ్టీ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసులు ఉన్నా లేకున్నా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. పోలీసు వాళ్ళు ఉంటేనే మనము ట్రాఫిక్ సిగ్నల్ పాటిస్తాము, అక్కడ ట్రాఫిక్ పోలీస్ మెన్ ఎవరు లేకపోతే మనం వెళ్ళిపోవచ్చు అనేది కాదు. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఇట్ ఈస్ అవర్ రూల్. అక్కడ ఉన్నా లేకున్నా కానీ మనం సేఫ్గా ఉండాలి. ఒక 15 నిమిషాలు మనం వెళ్ళే అత్యుత్సాహంతో మనం వెళ్తే అక్కడ పెద్దగా మనం చేసేది ఏం లేదు. కానీ మిస్టేక్ అయ్యి అది ఫెటాలిటీ కానీ, అది గ్రీవియస్ ఇంజరీ కానీ అయితే జీవితాంతం దానికి మనము అది ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ, everybody including the road users, so road safety should be our watchword. I will not take much of your time. అందరూ ఒక స్వేర్ తీసుకోవాలి. మనం we have to drive a cultural change. I am telling you, unless you drive a cultural change, things will not be better for us. Everybody's life is important, everybody's life is precious. No one should lose his life just like that. ఒక మనిషి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వస్తే ఉద్యమం చేసి ఒక ప్రాణం పోయిందంటే అర్థం ఉందండి. ఎందుకు అనవసరంగా చావాలండి? ఎందుకు అనవసరం కాళ్ళు చేతులు విరిగిపోవాలండి? ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ పేరెంట్స్. ఒక ఎర్నింగ్ మెంబర్ ప్రాణం కోల్పోతే ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ మీరు అర్థం చేసుకోండి. ప్లీజ్, ఐ వాంట్ యూ టు బి ఎవ్రీబడి రెస్పాన్సిబుల్ డ్రైవర్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాంటప్పుడే యాక్సిడెంట్స్ ను నివారించవచ్చన్నారు అధికారులు.